హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. నేను మీషో నుంచి కొన్ని నైట్ వేర్ సూట్స్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా తక్కువ ప్రైస్లో పడుతున్నాయని చెప్పేసి తీసుకున్నాను. ఏవి కూడాను 500 రేంజ్ దాటలేదు. అయితే వాటిని అన్బాక్స్ చేసేసి వాటి రివ్యూ అనేది ఇస్తాను. చేసేసేయండి ఫుల్ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేసేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ నొక్కండి. మనం ఏం వీడియో పెట్టినా సరేను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోతాము. అయితే నేను మొత్తము 6 నైట్ వేర్ సూట్స్ తీసుకున్నాను అనమాట. ఈ 6ని నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను వన్ బై వన్. అయితే నాకు మ్యాక్సిమం వీటి ప్రైజెస్ అయితే గుర్తులేవు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ సైడ్న నేను వీటి ప్రైజ్ని ట్యాగ్ చేస్తాను. అండ్ అలా వీటి కోడ్ని కూడా నేను టైప్ చేస్తాను అనమాట. ఇంకోటి వచ్చేసి వీటి లింక్స్ కనుక మీకు కావాలి అనుకుంటే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. లేదు అనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా నేను షేర్ చేస్తాను. నేను మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెట్టిన రీల్లో నాకు కామెంట్ చేయండి లింక్ అని చెప్పేసి, మీకు ఆటోమేటిక్గా దీని లింక్ వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే, అయితే ఇప్పుడు ఓపెన్ చేసేసి మనము రివ్యూ చేసేద్దాము. ఫస్ట్ నైట్ డ్రెస్ వచ్చేసి ఇది చక్కగా బాందిని ప్రింట్ వచ్చింది, నాకు నచ్చింది. మ్యాంగో ప్రింట్ వచ్చింది అనమాట వీటికి. అంటే మీషోలో మ్యాక్సిమం ఎప్పుడు షాప్ చేయను, చాలా తక్కువ అనమాట నేను మీషోలో తీసుకునేది. అయితే నాకు డౌట్ వచ్చింది, నేను మామూలుగా అయితే బయట మన విజయవాడ బీసెంట్ రోడ్లో అలా తీసుకుంటే కనుక XXL టాప్ తీసుకునేదాన్ని. అవి తీసుకోవడం కూడాను మ్యాక్సిమం 2 years పైన అయిపోతుంది అనమాట. ఇక తర్వాత నుంచి అన్నీ ఆవాస టాప్సే తీసుకున్నాను. ఆవాస కూడాను నాకు ఎం సైజ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఎం సైజ్ అంటే మనకి 38 సైజ్ అనమాట. నాది 38. ఎం సైజ్ తీసుకుంటే కరెక్ట్ అలా స్ట్రక్చర్ ఫిట్ అవుతుంది. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ కూడా ఎం సైజే అనమాట. ఆవాస బ్రాండ్దే తీసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ ఎం సైజే తీసుకుంటాను. బట్ ఏంటంటే మీషోలో కదా, మరి ఎలా ఉంటుందో ఏంటో, ఒకవేళ వాష్ అయిన తర్వాత సింక్ అవుతే కనుక మళ్ళీ మనకి ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి నేను XXL తీసుకున్నాను. మరి మ్యాక్సిమం నాకు ఇది చూస్తుంటే కొంచెం లూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూద్దాం, వేర్ చేసి ట్రై చేద్దాము. మరి నాకు ఎలా ఉంటుంది. ఒకవేళ నాలాగా చెస్ట్ రౌండ్ మొత్తం కనుక 38 అయితే కనుక మీరు XXL తీసుకోవచ్చు. అక్కడ XXL అంటే మనకి వీళ్ళు మీషోలో కూడాను సైజ్ షార్ట్లో ఎం సైజ్ 38 అని ఇచ్చారు. బట్ ఏంటంటే మనం కొంచెం తీసుకునే బ్రాండెడ్ వాటికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇది వేర్ చేసేసి మీకు చూపిస్తాను. మరి నాకు ఫస్ట్ సూట్ ఇది కదా, అయితే XXL తీసుకున్నాను. యూజ్ అయింది, బట్ నైట్ వేర్ కాబట్టి పర్లేదు, లూజ్గానే ఉండాలి. నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకునే టాప్స్ అలా అయితే కుర్తీస్ అయితే కనుక కొంచెం మనం కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకున్నా బాగానే ఉంటుంది. నైట్ వేర్ కాబట్టి మనకి స్లీపింగ్ టైం అనేది చాలా ముఖ్యం. అందుకని చెప్పేసి ఫ్రీగా నాకైతే నచ్చింది. అండ్ అలాగే బాటమ్ కూడా సేమ్ ఇట్లాగే వచ్చింది. సేమ్ ప్రింట్ అండి, పైనుంచి కిందది నైట్ వేర్ ఉంటుంది, సేమ్ ఒకటి ఉంటుంది కాబట్టి బాటమ్ కూడాను ఇదే ప్రింట్ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చిందండి. లూజ్ కూడా ఉందన్నమాట. అండ్ అలాగే ఫిట్టింగ్ బాగుంది, లూజ్గా. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. 3/4 హ్యాండ్స్. అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్కే వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి చిన్నగా వీ కట్ ఇచ్చారనమాట. క్వాలిటీ బాగుంది, కాటన్లోనే వచ్చింది. క్వాలిటీ కూడాను, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. నేను తీసుకున్న ప్రైస్లో మంచి ప్రైస్లో వచ్చింది ఇదైతే నేను. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా మనం అవి కూడా అన్బాక్స్ చేసేసి చూద్దాము. మొత్తం 6 తెప్పించాను అనమాట. అంటే కొంచెం నేను మామూలుగా అయితే మార్నింగ్ జిమ్ వేర్ వేసుకుంటాను. మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజ్ వాటి చేసుకుంటాం కాబట్టి జిమ్ వేర్ వేసుకుంటాను. అవి కూడాను అవి తప్పించి ఎక్కువ లేవు, అందుకని చెప్పేసి పలంగా ఇప్పుడు తీసుకోవడం అనమాట. నేను నైట్ సూట్స్ అనేది ఈ మధ్య నైటీ కూడాను వేసుకోవడం తగ్గించేసాను. అందుకని చెప్పేసి ఒకసారి ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ది కూడా చూపిస్తాను. ఆ నెక్స్ట్ది కూడా చూసేసి ఎలా ఉందో చెప్పేద్దరు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ప్రింట్ బాగుంది, నాకు ప్రింట్ నచ్చింది అనమాట. అన్బాక్స్ చేసి చూద్దాము.
ప్రింట్ బాగుంది. అంటే ఇది నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మ్యాక్సిమం నేను లైట్ కలర్స్ తీసుకోను అనమాట. ఎందుకంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు ఫ్రీగా ఉండాలి. మనం మార్నింగ్ లేవగానే ఇంకా ఇంట్లో వంట అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడము ఆ టైంలో నాకు ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశాను. అందుకని చెప్పేసి మ్యాక్సిమం లైట్ కలర్స్ తీసుకోను. బట్ ఇది ఏంటంటే నాకు కొంచెం కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట. ఆరెంజ్ అండ్ వైట్ కలర్లో వచ్చింది. ఇది వేర్ చేసినా కూడాను లుక్ బాగుంటుందని అనిపిస్తుంది. నేను XXL తీసుకోవడం మంచిదయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని కుర్తీ సెట్స్ పెట్టాను అనమాట. అంటే 3 పీస్ కుర్తీ సెట్స్ అనమాట. దుపట్టా, బాటము అండ్ అలాగే కుర్తీ 3 కలిపి 3 పీస్ కుర్తీ సెట్ పెట్టాను. అవి కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే పెట్టాను అనమాట. అవి కూడాను నేను హాల్ చేసి చూపిస్తాను, మీషో హాల్ చేస్తాను అనమాట. వాటిని మాత్రం నేను XL పెట్టుకున్నాను, ఇవి మాత్రం నేను XXL పెట్టాను. అయితే ఫ్రీగా ఉండాలి కాబట్టి మరి ఆ XL సైజ్లో ఎలా వస్తే చూడాలి. నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను. అవి ఎట్లా చెప్పాలంటే గాట్ టచ్ ఫస్ట్ టైం అనమాట నేను తీసుకునేది. మరి దీన్ని కూడాను స్టైల్ చేసేద్దాం. మరి బాటమ్ చూపించాలి కదా, బాటమ్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది. కలర్ బాగుంది కదా, నాకు నచ్చింది. ఇట్లా చూసి కలర్ బాగుంది అనుకోవడం ఎందుకు, వేసేసుకొని చూసుకుందామే. అండ్ అలాగే నేను ఈ నైట్ డ్రెస్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. అంటే నాకు వెనకాల డౌన్ దిగుతుందా లేదా, అంటే హిప్ కింద నుంచి దిగుతుందా. కొన్ని ఏంటంటే ఇలా పై వరకు ఉంటాయి, ఇట్లా ఈ సైజు వరకు ఉంటాయి. అలా కాకుండా నాకు హిప్ కూడా దిగుద్దా లేదా అని డౌట్ పడ్డాను. చక్కగా హిప్ కూడా దిగింది. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు మనం. మెయిన్ ఫ్రీగా ఇంట్లో ఏ వర్క్ చేసుకున్నా సరేను ఫ్రీగా చేసుకోవచ్చు. నాకు చాలా నచ్చింది. ఒకవేళ మీకు కంపల్సరీ కావాలంటే నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తాను. కమ్యూనిటీలో ట్యాగ్ చేస్తాను వీటన్నిటిని. కంపల్సరీగా అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అండ్ అలాగే మరి నెక్స్ట్ దీన్ని కూడాను మనం స్టైల్ చేసేద్దాము. ఈ డ్రెస్ కూడాను చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకా మ్యాక్సిమం అన్నీ ఒకే సైజులో ఉంటాయని నేను అనుకున్నాను. ఎందుకంటే XXL పెట్టాను కాబట్టి అన్నీ ఇదే లూజ్తో ఉంటాయి అని అనుకుంటున్నాను. ఇది కూడాను సేమ్ అలాగే హిప్ దిగింది అనమాట. ప్యాంట్ కూడాను బాటమ్ కూడాను చక్కగా లూజ్గా ఉంది, బాగుంది. దీని స్లీవ్స్ కూడాను 3/4 స్లీవ్స్ వచ్చేసినాయి. అండ్ అలాగే కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే చూస్తున్నారు కాబట్టి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు నేను చూపించబోయి 6 డ్రెస్సెస్లో కూడాను మీకు ఏమి నచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ చేసేసేయండి. కొంచెం తెలుసుకుంటాం కదా, అంటే నా సెలక్షన్కి మీ సెలక్షన్కి ఎంత మ్యాచ్ అవుతుంది అన్నదన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఇది బాగుంది, కంఫర్ట్ కూడా బాగుంది, చక్కగా ఉంది. దీనికి కూడా సేమ్ హై నెక్ ఇచ్చేసారు వెనకాల. అండ్ అలాగే ఫ్రంట్ వచ్చేసరికి వీ నెక్ ఇచ్చారనమాట. మరి డీప్ నెక్స్ ఏమి ఇవ్వాలి, గబాల్నా ఇట్లా వంగినాను ఇబ్బంది పడేటట్టుగా ఏమి లేకుండా, డీప్ నెక్ లేకుండా చాలా బాగుంది అనమాట. ఫ్రీగా ఉంది నెక్ కానీ, చెస్ట్ దగ్గర లూజ్ కానీ మొత్తం ఫ్రీగా ఉంది. బ్యాక్ కూడా బాగానే దిగింది. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నాకు కలంకారీలో తీసుకున్నాను, కలంకారీ ప్రింట్లో తీసుకున్నాను అనమాట. చాలా వరకు గుర్తులేవంటే ప్రైజెస్ గుర్తులేవన్నమాట. ఒకేసారి బుక్ చేసేసాను. ఇంట్లోకి కావాల్సినవి అవి కూడా బుక్ చేసేసరికి అన్నిటి మీద ప్రైజెస్ గుర్తులేవన్నమాట నాకు. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అంట, గెట్ అప్ టు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అంట. ఇది ఎప్పుడు నాకు రాలేదు, అంటే మనం మ్యాక్సిమం బుక్ చేయం కదా. గివ్ 5 స్టార్ రేటింగ్, షేర్ స్క్రీన్ షాట్ ఆన్ అండ్ గెట్ అప్ టు 50 రూపీస్ క్యాష్ బ్యాక్. ఫోన్పే ఆర్ పేటిఎం, ఫోన్పే కానీ పేటిఎంలో కానీ 5 స్టార్ ఇచ్చేసి ఆ స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి మనం షేర్ చేస్తే వాట్సాప్లో మనకి ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అంట. ట్రై చేద్దాం, మరి ట్రై చేసి చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ అస్, ప్లీజ్ ఫాలో అస్. వీళ్ళకి ఇన్స్టా ఫేస్బుక్ కూడా పేజెస్ ఉన్నాయన్నమాట, ఫాలో చేయమంటున్నారు. దీని క్వాలిటీ చూసి అప్పుడు ఫాలో చేద్దామా అన్నది మనం డెసిషన్ తీసుకుందాము.
దాచుకుందాం ఇది, ఎందుకంటే మరి వాట్సాప్లో ట్రై చేయాలి కదా క్యాష్ బ్యాక్ ఉందా లేదా. నేను ట్రై చేసినా మీకు కూడా ఉంటుంది, తెలుస్తుంది కదా నిజంగా పడుతుందా, క్యాష్ బ్యాక్ పడిద్దా లేదా అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది కదా. నేను ఇది వాట్సాప్లో ఫీడ్ చేసుకొని ట్రై చేస్తాను ఒకసారి. 5 స్టార్ రేటింగ్ ఇచ్చి, ఫస్ట్ మనం ఈ 50 రూపీస్ గురించి ఆశపడి ఆ క్వాలిటీ బాగోకపోయినా సరే 5 స్టార్ రేటింగ్ ఇవ్వలేం కదా. ఏదైనా సరే జెన్యున్గా ఉండాలి. ఒకళ్ళు ఏదైనా సరే ప్రోడక్ట్ తీసుకున్నామంటే దాంట్లో మన మనీ పెట్టి తీసుకుంటాం కాబట్టి దాని రేటింగ్ చూసి తీసుకుంటాం మ్యాక్సిమం. అది ప్రోడక్ట్ ఎలా ఉన్నది, దాని క్వాలిటీ కానీ ఏంటి అన్నది మొత్తం మనం డీటెయిల్గా చూసుకొని తీసుకుంటాము. ఏదో వీళ్ళు ఇచ్చే 50 రూపీస్ గురించి ఆశపడిపోయి మనకి క్వాలిటీ కానీ లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరేను ఈ 50 రూపీస్ ఆశపడిపోయి మనం 5 స్టార్ రేటింగ్ ఇచ్చామనుకోండి, తర్వాత తీసుకునే వాళ్ళకి ఇబ్బంది అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే జెన్యున్గానే ఉందాము, జెన్యున్గానే చేసుకుందాం మన వీడియోస్. 50 రూపీస్ ఏముందండి, మహా అయితే ఒక గంట కష్టపడితే వచ్చేస్తాయి. జెన్యున్ ముఖ్యం అన్నమాట. అందుకే మీరు గమనించి ఉండొచ్చు, నా ఛానల్లో కూడా మ్యాక్సిమం ఉన్నట్టు చెప్పేస్తాను. నాకు కొంతమంది కామెంట్ చేస్తారు, నాకు బాగా మెయిన్ నచ్చిన కామెంట్ ఏంటంటే రోజ్ మిల్క్ వీడియో పెట్టాను. రోజ్ మిల్క్ వీడియో పెడితే దాని కింద ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు, కరెక్ట్గా మాట్లాడుతున్నారండి, ఒకసారి అది కావాలంటే కనుక నేను షార్ట్ వీడియో అయితే దీని కింద పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దీనికి ఈ డ్రెస్ మీద షార్ట్ వీడియో పెడితే కనుక నేను మ్యాక్సిమం ఫుల్ వీడియో ట్యాగ్ చేయడానికి చూస్తాను. ఒకవేళ లేదు అంటే కనుక ఒకసారి ట్రై చేయండి. రోజ్ మిల్క్ వీడియో ఉంటుంది మన దాంట్లో. ఆ షాప్కి నేను విజిట్ అయ్యింది, జెన్యూన్గా నేను రివ్యూ ఇచ్చాను అనమాట. దానికి ఒక మన సబ్స్క్రైబరో మరి వ్యూవరో తెలీదు కామెంట్ చేశారనమాట. ఆ జెన్యూన్గా ఇలాగే చెప్పండి, ఇట్లా చెప్తేనే బాగుంటుంది. కొంతమంది వాళ్ళు ఇక్కడ అంటే రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పేసి నార్మల్గా ఆ ఫుడ్ అంతగా బాగోకపోయినా సరే బాగుందని చెప్తున్నారు. అలా కాదు, ఇలాగే జెన్యూన్గా చేయండి బాగుంటుంది అని అడిగారనమాట. అలాగే చేద్దాము. మరి ఫస్ట్ మనం ఎలా ఉంది డ్రెస్ అనేది చూసేద్దాము. మంచి బ్రాండ్ లాగే ట్యాగ్ కూడా ఇచ్చారు, అంటే ట్యాగ్ పెద్ద ఇదేం కాదు, బట్ ఏంటంటే నాకు ఆ జియోలో తీసుకొని ఆవాస కుర్తీస్ అవన్నీ ట్యాగ్ అలవాటు అయిపోయిందనమాట. వావ్, దీని లెంత్ దీని మీద కొంచెం లాంగ్ వచ్చింది కదా, అంటే నేను అనుకోవడం, మరి మీరు చూడండి లాంగ్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్న టాప్ మీద దీని లెంత్ అనేది ఇంకొంచెం కిందకి దిగింది అనమాట. నేను ఫ్రీగా ఉంటుందేమో మరి. కలంకారీ ప్రింట్ వచ్చింది, ప్రింట్ కూడా బాగుంది ప్రింట్ అంతాను క్లాసీ లుక్గా ఉంది. మీరు చూసారా, ఇది గమనించారా, ఇక్కడ డ్యామేజ్ వచ్చింది నాకు. ఇదిగోండి క్లారిటీగా చూపిస్తాను. ఇట్లాగే ఉంటాయి. వాడు క్యాష్ బ్యాక్ పెట్టాడు అంటే మనిషికి మనకి ఏదైనా ఆశ చూపించడానికి క్యాష్ బ్యాక్స్ అలాంటివి పెడతారనమాట. అంటే ఈ 5 స్టార్ రేటింగ్ ఇచ్చి స్క్రీన్ షాట్ పెడితే ఒకసారి రేటింగ్ ఇచ్చాక దాన్ని తీయడం కుదరదు కొన్ని వాటికి. అందుకని ఇచ్చేసి రేటింగ్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ పెడితే 50 రూపీస్. వాడు వేయండి, తర్వాత పక్కన పెట్టండి, మన క్వాలిటీ నచ్చాలి. నాకైతే డ్యామేజ్ వచ్చింది, అంటే మిస్ప్రింట్ కాదు, మళ్ళీ మిస్ప్రింట్ డ్యామేజ్ అంటే మిస్ప్రింట్ కూడా ఆలోచిస్తారేమో. జస్ట్ ఇదిగోండి, కొంచెం కాదు బాగానే వచ్చింది, ఒక లైన్ అంతా వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఇలాగా ఒక గీత అంతా థ్రెడ్ లేదు. ఇదిగోండి ఇట్లాగా, మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వలా, బట్ ఏంటంటే ఇదంతా థ్రెడ్ లేకుండానే వచ్చింది. డ్యామేజ్ ఉంది దీనికి. ఇంకెక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో చూద్దాము. ఇలా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒకవేళ ఆర్డర్ చేసుకున్న అన్నిటికీ ఇలాగే ఉంటుందని మనం అనుకోకూడదు. నేను బుక్ చేసుకున్న దానికి ఇలాగొచ్చింది. లేదు, డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ ఒక్క చోటే ఉంది. బాటమ్ కూడా చూద్దాము. ఇప్పుడు ప్రీవియస్గా వేసుకున్న 2 నైట్ సూట్స్కి మాత్రం లేదనమాట డ్యామేజ్ అనేది. బాటమ్కి నాకు ఎందుకు కొంచెం పలుచగా ఉంది అని అనిపిస్తుంది. మ్యాక్సిమం వాష్ చేశాక మాత్రం ఒక 2-3 వాషెస్ తర్వాత మాత్రం బాగా షింక్ అవుతుంది, క్లాత్ అనేది మాత్రం షింక్ అవుతుంది. అది అర్థమవుతుంది, క్లాత్ని చూస్తే అర్థమవుతుంది.
కానీ ప్రింట్ కూడా మిస్ప్రింట్ అదే ప్రింట్ కూడాను పోదనమాట. మనం ఎన్ని వాషెస్ చేసినాను ప్రింట్ పోదు. బాటమ్కి మాత్రం ఎక్కడా లేదు, డ్యామేజ్ లేదు. కుర్తి పైన టాప్కే వచ్చిందనమాట. సరే డ్యామేజ్ వస్తే వచ్చింది. నేను మాత్రం దీన్ని రిటర్న్ చేసేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మనీ పెట్టి తీసుకున్నాను. మనీ పెట్టి తీసుకున్నప్పుడు ఇలాంటి డ్యామేజెస్కి వాటికి అడ్జస్ట్ అవ్వడం ఎందుకు మనం కదా. ఇది కాకపోతే ఇంకోటి తీసుకుంటాము. ఇది రిటర్న్ చేసేస్తాను నేను. కాకపోతే లుక్ వైజ్గా ఎలా ఉంది అనేది నేను మీకు వేసుకొని చూపిస్తాను అనమాట. ఒకవేళ ఈ ప్రింట్ కానీ నచ్చితే కనుక బుక్ చేసుకోండి మీరు. ఎందుకంటే అన్నీ ఇట్లాగే ఉంటాయని ఉండదు. ఇప్పుడు ఆ క్లాత్లో ఒక్కొక్క చోట డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ డ్యామేజ్ పీసే మనకు వచ్చింది. బట్ ఏం పర్లేదు, ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే పోయేదని లేదు కదా. మహా అయితే ఇప్పుడు మనం నచ్చక రిటర్న్ పెట్టినందుకు మనకేమి అమౌంట్ అయితే మన అమౌంట్లో నుంచి వాడేమి డెబిట్ చేయడు. మనం ఎంతైతే బుక్ చేసుకున్నామో రిటర్న్ పెట్టేసినప్పుడు సేమ్ మనం పే చేసిన అమౌంట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. కాబట్టి మళ్ళీ మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. కాబట్టి ట్రై చేయండి. క్వాలిటీ వైజ్ బాగానే ఉంది, కానీ డ్యామేజ్ ఒక్కటే డిసప్పాయింట్మెంట్గా ఉంది. సరే ఒకసారి స్టైల్ చేసేసి చూద్దాము. దీనికి కూడా సేమ్ నెక్ వీ నెక్కే వచ్చింది. నేను అనుకోవడం ఫ్రంట్ నెక్ కొంచెం ఏమైనా డీప్ దిగుతుందేమో అని అనుకున్నా. చూద్దాం, చూసి ట్రై చేసి అప్పుడు ఇక ఇది అయిపోయింది కదా, దీన్ని స్టైల్ చేసేద్దాము. ఇది థర్డ్ డ్రెస్ అనమాట, కలంకారీ ప్రింట్. బాటమ్ అయితే ఇక్కడ వరకు 3/4 వరకు దిగిందనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. నేనైతే దీనికి ట్యాగ్ కూడా రిమూవ్ చేయలేదు. ట్యాగ్ కూడా రిమూవ్ చేయకుండానే వేసుకున్నాను. బికాజ్ ఇది నేను రిటర్న్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ట్యాగ్ కూడా రిమూవ్ చేయలేదు అనమాట. అండ్ అలాగే నేను మీకు ఇందాక డ్యామేజ్ వచ్చిందని చూపించాను కదా, అది ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ చెస్ట్ లైన్ కింద వచ్చిందనమాట డ్యామేజ్. అందుకని చెప్పేసి రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేశాక మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ బుక్ చేసుకుంటాను. ఎందుకంటే క్వాలిటీ బాగుంది. కొంచెం వాష్ అయిన తర్వాత షింక్ అవుతుంది కాబట్టి క్వాలిటీ అయితే బాగుంది. అండ్ అలాగే టాప్ లెంత్ నాకు నచ్చింది. అప్పుడు నెక్స్ట్ టైం బుక్ చేసుకొని తర్వాత డ్యామేజ్ వచ్చిందా ఏమొచ్చింది అన్నీ చూసుకొని అన్నీ బాగుంటే అప్పుడు మనం 5 స్టార్ రేటింగ్ ఇద్దాం. ఓకేనా. అండ్ అలాగే దీనికి కూడా సేమ్ 3/4 ప్రింటే వచ్చింది. అదే హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. కాకపోతే చిన్న ఏంటంటే సరిగ్గా ఈ డ్రెస్ విషయంలో చిన్న డెసిషన్ తీసుకోలేకపోతున్నా. ఎందుకు అంటే చెప్తాను. నార్మల్ నైట్ వేర్ కూడాను డెసిషన్ అవసరమా అంటే కాదండి. ఏదైనా సరే మనీ పెట్టి పర్చేస్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే లైట్ కలర్, యాక్చువల్గా లైట్ కలర్ కాదు, వైట్ కలర్. ఇది వైట్ కలర్ మీద కలంకారీ ప్రింట్ వచ్చింది. ఏమైనా సరే మరకలు పడతాయి కదా. ఏదో అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సులు కాదు కదా, నైట్ వేర్కి వేసుకునేది కాబట్టి మరకలు పడి ముందే చిరాకు అయిపోవడం ఎందుకు. అందుకని అదొకటి ఇప్పుడే థాట్ వచ్చింది అనమాట. కలర్ విషయం ఇప్పుడే థాట్ వచ్చింది. తర్వాత దాని గురించి ఆలోచిద్దాము. పర్లేదు, వైట్ వీట్ ఏమీ లేదు మాకంటే కనుక ఆబ్వియస్లీగా తీసుకోవచ్చు. బాగుంది, ప్రోడక్ట్ బాగుంది. అండ్ అలాగే బాటమ్ కూడాను బాగుంది. కాకపోతే నాకేమనిపించిందంటే ప్రీవియస్గా 2 నైట్ వేర్ సెట్స్ చూపించాను కదా, అయితే వాటి మీద ఇది కొంచెం నాకు ఇక్కడ టై దగ్గర టైట్గా ఉన్నట్టు అనిపించింది. టై దగ్గర చూసారా, ఎక్కువ గ్యాప్ లేదు, కొంచెం టైట్గా ఉంది. ఈసారి బుక్ చేస్తే మాత్రం నేను ఒకవేళ కలర్ గురించి ఆలోచించకుండా తీసుకోవాలి అనుకుంటే కనుక బుక్ చేస్తే మాత్రం ఇది XXL కాబట్టి XXL తీసుకుంటాను. నాకు కొంచెం థైస్ దగ్గర కొంచెం టైట్ అనిపిస్తుంది. మనం ఫ్రీగా చేసుకోవాలి కదా వర్క్ అనేది. అది కాక ఇట్లా అన్నా సరే నాకు టైట్గానే ఉంది. అదేమన్నారంటే కిస్తా లైన్ దగ్గర ఇదంతా టైట్గా ఉందన్నమాట. థైస్ కూడాను చూడండి, మీకే అర్థమవుతుంది. ఎక్కువ రావట్లేదు, మహా అయితే ఒక 1 ఇంచ్ వరకే లూజ్ ఇట్లా వస్తుంది. అందుకని చెప్పేసి ఒకవేళ బుక్ చేసుకుంటే XXL బుక్ చేసుకుంటాను. నా సైజే ఉన్న వాళ్ళైతే కనుక XXL బుక్ చేసుకుని మహా అయితే టాప్ ఏముందండి, ఒక 1/2 ఇంచ్ మనం అలాగా స్టిచ్ చేసుకుంటాము. ఇది కూడా కరెక్ట్గా ఉంది. XXL బెటర్ అనుకుంటున్నాను. కరెక్ట్గా ఉంది. కొంచెం ఫ్రీగా ఉంటే మనం ఫ్రీగా ఉంటాము. XXL చేసుకుంటాను ఈసారి, అదనమాట. అండ్ అలాగే ఇంకా ఫోర్త్ డ్రెస్ వచ్చేసి ఇది
యాక్చువల్గా ఈ డ్రెస్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇది ఎప్పుడో నాకు విష్ లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట. నాకు ఎలా ఇష్టం అంటే క్లాత్తో స్టిచ్ చేసుకునేలాగా ఇష్టము. కాకపోతే అలా ఇష్టమైనా సరే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్పేసి రెడీమేడే తీసుకుంటాను అనమాట. క్లాత్తో స్టిచ్ చేసుకున్న డ్రెస్, సేమ్ డ్రెస్ క్లాత్తో స్టిచ్ చేసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. కాకపోతే నా వర్క్ అయితే మాత్రం అదే బెటర్ అంటాను. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో అప్పుడప్పుడు యూజ్ చేస్తారు, ఎప్పుడో ఒకసారి, లేదంటే ఒక 3-4 సార్లు వేసుకున్న తర్వాత తీసేసే టైప్స్ కూడా ఉంటారు. నేను అలా కాదు, దాంట్లో ఉన్న పసు మొత్తం లాగేస్తాను అనమాట. ప్రజెంట్ నాకు నా ఇంటర్లో ఉన్న డ్రెస్సులు కూడా, నా ఇంటర్లో కుట్టించిన డ్రెస్సులు కూడా ఇప్పుడు ఉన్నాయి అనమాట. అంటే ఇంటర్ అంటే 2014లో కుట్టించిన డ్రెస్సులు 10 ఇయర్స్ అయింది, అయినా ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. అలాగన్నీ ఉంచుకుంటాను, మళ్ళీ రెగ్యులర్గా వాడతాను. అందుకని చెప్పేసి నాకు స్టిచ్చింగ్ చేసినవే ఇష్టం అనమాట. బట్ ఏంటంటే కొంచెం బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలి కదా, అందుకని చెప్పేసి రెడీమేడ్ తీసుకుంటాను. అయితే ఇప్పుడు ఈ డ్రెస్కి వచ్చేసి ఏంటంటే, నేను ఇది యాక్చువల్గా ఎప్పుడో విష్ లిస్ట్లో పెట్టాను. సేమ్ ఇలాగే క్లాత్ తీసుకొని క్లాత్ మీద మనం మిషన్ అది ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించుకుందాము అని అనుకున్నాను. అందుకని చెప్పేసి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. క్యాలిక్యులేట్ చేసుకున్నాక క్లాత్ ఎంత లేదన్నా ఒక 600, యావరేజ్గా మీటర్ లెక్కేసుకుంటే మనకి 600 పడుతుంది. అలాగా 4 మీటర్స్ కుర్తా అండ్ అలాగే బాటమ్ 4 మీటర్స్ రెండు కలిపేసి 4 మీటర్స్కి అలా వేసుకున్న 600 పడుతుంది. తర్వాత ఎంబ్రాయిడరీకి వచ్చేసి సింపుల్గా అయితే 500 తీసుకుంటారండి. మరి దీనికి కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటారు ఈ వర్క్ కాబట్టి. అందుకని చెప్పేసి బుక్ చేసుకున్నాను అన్నమాట. సరే దీన్ని ట్రై చేద్దాము. అసలు ఏంటి ఇట్లా చెప్తున్నాను అనుకున్నారా? నాకు ఇట్లాగా మిషన్ ఎంబ్రాయిడరీ అలా ఉన్న ఇష్టం అనమాట. ఎందుకంటే మనకి థ్రెడ్తో స్టిచ్చింగ్ పడుతుంది కదా, డిజైన్ అనేది, కలరు అలాంటివి అయితే పోతాయి. ఇవేంటి థ్రెడ్తో స్టిచ్చింగ్ పడతాయి కదా, అందుకని నా ఒపీనియన్ అయితే అదే అనమాట. అందుకని కొంచెం ఇట్లాగా థ్రెడ్తో ఉన్నవి అలాగే ఇష్టపడతాను. ఎంబ్రాయిడరీ కుర్తీస్, ఎంబ్రాయిడరీ ప్రింట్స్ ఉన్నవి, ఇదే ప్రింట్స్ కాదు, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఉన్నవి ఇష్టపడతాను అనమాట. బ్లాక్ కలర్ వావ్. ఇంకా లేట్ చేయను, డిజైన్ చూపిస్తా, మీకు కూడా నచ్చితే. సేమ్ ఇదే డిజైన్లో 2 తీసుకున్నాను. అంటే కొంచెం డిజైన్ మారుతుంది అనుకుంటున్నాను. మారింది కానీ థ్రెడ్ ఎంబ్రాయిడరీనే మారింది, డిజైన్ మారింది. అయితే కలర్ కాంబినేషన్ బాగుంది కదా. నా ఫేవరెట్ తెలుసా బ్లాక్ అండ్ వైట్. కాకపోతే కొన్ని కారణాల వల్ల బ్లాక్ వేసుకోవడం మానేశాను. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇష్టాలను ఎప్పుడు వదులుకోకూడదు కదబ్బా, అందుకే మళ్ళీ బుక్ చేసుకున్నా. ఏంటో ఒకసారిగా అదొక తెలియని బ్లాక్ అంటే అదొక ఇదనమాట. చాలామంది గర్ల్స్ కానీ పింక్ కలర్ ఇష్టపడతారు. నాకేంటో ఫస్ట్ నుంచి బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య బ్లాక్ మానేశాక మా చెల్లి కూడా, అక్క బ్లాక్ అండ్ వైట్ అంటే నీకు చాలా ఇష్టం కదా, అస్సలు వేసుకోవట్లేదు అంటాను. తీసుకున్నా ఫైనల్లీ. బాగుంది కదా. ఇలాగ ఎంబ్రాయిడరీ వచ్చింది, 2 లైన్స్ వచ్చేసినాయి అనమాట. మధ్యలో ఇంకొంచెం అట్రాక్షన్గా ఉండడానికి మధ్యలో వైట్ కలర్ బటన్స్ ఉంటే బాగుండేది కదా. పర్లా, మనం స్టిచ్ చేసుకుందాం. నైట్ వేర్కే కదా వద్దంటారా? నైట్ వేర్కి వాడను దీన్ని నేను అస్సలు, డైలీ వేర్కే వాడతా. బాటమ్ చూపిస్తా. బాటమ్ సైడ్ లైన్ కూడాను సేమ్ ఇలాగే వచ్చింది. థ్రెడ్స్ కట్ చేయాలి వీళ్ళు. అదే ఓకే కట్ చేశారు. బాటమ్ కూడాను బాగుంది, సైడ్ వచ్చేసింది ప్రింట్. మరి దీన్ని వేసుకొని చూపించాను మీకు. నాకు నచ్చింది కానీ ప్రైజెస్ ఏం గుర్తులేవబ్బా. అన్నీ నేను మెన్షన్ చేస్తాను అండ్ అలాగే వీటి కోడ్స్ కూడా నేను ఇస్తాను. అంటే నేను ప్రీపెయిడే బుక్ చేసుకున్నట్టున్నాను అనుకుంటా. అంటే ప్రీపెయిడ్ అయితే కొంచెం డబ్బులు తగ్గుతాయి కదా, అందుకని ఇక దీన్ని ట్రై చేసేసి స్టైల్ చేసేసి మీకు చూపిస్తా. బాగుంది కదా. బ్లాక్ కలర్ డ్రెస్, వైట్ కలర్ ఎంబ్రాయిడరీ అనమాట. కానీ కొంచెం నేను బుక్ చేసుకున్నప్పుడు అంతగా గమనించలేదు, ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. కానీ 3/4 చేసేద్దాం, మన చేతిలో పనే కదా, మిషన్ మనకు ఉంది కదా. 3/4 హ్యాండ్స్ ఇక్కడ వరకు చేస్తానమాట. ఎందుకంటే నాకు ఫుల్ హ్యాండ్స్ నచ్చవు ఎందుకో.
చేతులు బ్లాక్గా ఉన్నాను, ఫుల్ హ్యాండ్స్ నచ్చవు. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనం అసలు భూమికి కొంచెం అంత ఉంటాం అనమాట. అంటే హైట్లో లేండి, పర్సనాలిటీలో కాదు, భూమికి కొంచెం అంత ఉంటాము. 5.1 కదా, అందుకని చెప్పేసి నా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే ఇంకొంచెం పొట్టిగా కనపడతానని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అందుకని చెప్పేసి మ్యాక్సిమం అసలు ఏమి ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయను, అస్సలు ఏమీ వేసుకోను. ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ ఉన్నా సరేనా ఇక్కడ ఇట్లా 3/4గా కట్ చేసేసుకోవడమో, లేదంటే హాఫ్ హ్యాండ్స్గా కట్ చేసేసుకోవడమో చేసేసి స్టిచ్ చేసేసుకుంటాను అనమాట. ఇక డ్రెస్ సంగతికి వస్తే చాలా బాగుంది. అసలు దీన్ని చెప్పాలంటే నేను మ్యాక్సిమము బయటికి వెళ్తే దుపట్టా లేకుండా ఈ డ్రెస్ వేసుకోను, చెప్తున్నా కదా. దుపట్టా లేకుండా అస్సలు ఏది వేసుకోలేదు ఇప్పుడు వరకు. అయితే బయటికి మ్యాక్సిమం దుపట్టా లేదంటే స్కార్ఫ్ అయినా వేసుకొని వెళ్ళిపోతాను, కానీ దీనికి అంత అవసరం. అంటే నేను ఎందుకు వేసుకుంటానంటే కొన్ని నాటికి అవసరం, బట్ ఎందుకు వేసుకుంటాను అనే రీజన్ చెప్పాలంటే మన డ్రెస్ అంతా ఒకే లెవెల్ ఉన్నా కొంచెం చెస్ట్ దగ్గరకు వచ్చేపాటికి ఎలివేట్ అవుతుంది అనమాట. చెస్ట్ పార్ట్ అనేది ఎలివేట్ అవుతుంది బయటకి, అంటే కొంచెం సపరేట్గా కనిపిస్తుంది అనమాట. బట్ దీనికి అలా లేదు, ఎప్పటి నుంచి ఇలా కావాలనుకున్నా దీనికి అలా లేదు. బాగుంది, నచ్చింది. ఫైనల్గా దీనికి నేను 10/10 ఇస్తాను నేను. ఎందుకంటే అంటే బ్లాక్ అని కాదు, క్లాత్ వైజ్గా బాగుంది. ప్యూర్ కాటన్ ఉన్నాయి, అంటే కలంకారీకి మాత్రం కాటనే, మనకి డ్యామేజ్ వచ్చింది కదా అది మాత్రం ఫుల్ కాటన్. ఇది ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఒక వాష్ పడిన తర్వాత రేయాన్ అవుతుందేమో అని అనుకున్నా. కానీ నేను రేయాన్ టాప్స్ కూడా వాడతాను. ఎందుకు అని చెప్తానంటే నేను డ్రెస్ని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా డ్రెస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నానంటే ఆ డ్రెస్ నలగదు, పడేయడానికి మనసు ఒప్పదు నాకు. బికాజ్ దాన్ని మెయింటైన్ చేసుకొని వస్తాను. ఎలాగా ఇట్లా రేయాన్ టాప్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, కంపల్సరీగా వాష్ తర్వాత కంపల్సరీగా ఫ్యాబ్రిక్ కండిషనర్ అది పెడతానమాట. గంజి అంటారు కదా, అది కూడా బయట ప్యాకెట్స్లో వాటిలో అమ్మేది పెట్టను అస్సలు. నేనే ఇంట్లో కాసుకొని దాన్నే పెడతానమాట. వాటిల్లోనే కంఫర్ట్ కలిపేసేసి పెట్టేసుకుంటాను. అందుకని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే నా దగ్గర టాప్స్ ఉంటాయి అన్నమాట. వాటితో పాటే పెళ్ళైన కొత్తలో కొన్నది మా అమ్మ, ఏంటంటారు సౌత్ ఇండియాలో కొంది. ఆ టాప్ అయితే నేను ఒక 2 times అనుకుంటా వేశాను. ఆ తర్వాత ఒకరు కామెంట్ చేశారు, ఆ టాప్కి కామెంట్ చేశాక వేసుకోవడం మానేసా. అప్పుడు నాకు ఆలోచన లేదు, అంటే ఒకరు కామెంట్ చేస్తే నేను షైగా ఫీల్ అవ్వడమే. ఇప్పుడు నాకు మైండ్ సెట్ మారింది. ఎట్లాగంటే మనం నలుగురు గురించి ఉండట్లా, నలుగురు గురించి ఇది అవ్వట్లేదు, మనకి నలుగురు పెట్టరు, మనల్ని నలుగురు మన లైఫ్లో పుషప్ చేయరు అన్న థాట్స్ వచ్చాయన్నమాట. ఏది ఒకరి గురించి ఉండను నేను, మన ఓన్ చాయిస్ ప్రకారమే నేను ఉంటానన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు అలా దాచాను, అది వేసుకుందామన్నా మనకి ఫిట్ అవ్వదు. కానీ డైట్ చేయాలి అని మొదలు పెడతాను. మొన్న చేశాను, తగ్గాను, 66 అనుకుంటా కదా వచ్చాను. అయితే చేయాలని 65 ఫైనల్గా. అప్పుడు మీకు నేను 85th 86th రోజు పెట్టాను. చేయాలనుకుంటాను కానీ చేశాను, కానీ 65 kgsకి వచ్చాను. బట్ ఏంటంటే బాడీలో చేంజ్ లేదు, వెయిట్లో చేంజ్ వచ్చింది, బాడీలో చేంజ్ లేదు. అందుకని చెప్పేసి లైట్గా తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం ఫుల్గా ఏమి డైట్ చేయట్లా, కొంచెం నా వెయిట్ నాకు సరిపడగా ఉంది. నేను ఏదో స్లిమ్గా ఫిట్గా అయిపోవాలని కాదు, వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. నా హైట్కి నేను వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే నా వెయిట్ అంతా వచ్చేసి బ్యాక్ పడుతుందని చెప్పేసి, బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి నేను వెయిట్ కొంచెం తగ్గాను తప్ప మనం ఏదో సన్నగా అయిపోవాలని కాదు. అసలు ఆ చాయిస్, అసలు ఆ ఆప్షనే మన మైండ్లో ఉండదు అనమాట. నాకు చబ్బీగా ఉంటేనే ఇష్టం అనమాట. నెక్స్ట్ ఈ డ్రెస్కి వచ్చేస్తే, డ్రెస్ గురించి ఎక్కువ చెప్పాల, బ్లాక్ అయ్యింది. డ్రెస్ అయితే బాగుంది. బాటమ్ ఇట్లా వచ్చింది, సైడ్ ఇట్లా వచ్చింది, పైనుంచి వచ్చింది. మనమేమి ఏదో తక్కువ ఇస్తాడు అనుకోకూడదు. పైనుంచి లోపల స్టిచ్చెస్లో కూడా మొత్తం క్లాత్ అంతా వరుసగా ఉందన్నమాట ఈ ఎంబ్రాయిడరీ అనేది. తర్వాత టాప్ కూడా ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కొంచెం మనం 3/4 పెట్టేస్తే బాగానే ఉంటుంది. లూజ్ మాత్రం అసలు ఏం చేయండి, ఇట్లాగే కదిలించకుండా ఉంచేస్తాను అనమాట. బాగుంది మొత్తం. అండ్ అలాగే బ్యాక్ నెక్ ఏమో ఇలా వచ్చింది, ఫ్రంట్ నెక్ మాత్రం అన్నిటికీ మ్యాక్సిమం వీ నెక్కే వచ్చింది కదా. వీ నెక్ వచ్చిన దీనికి నెక్ ఇలా ఎక్స్పెండ్ అవ్వట్లా, గమనించారా? స్టిఫ్గా ఉంది. లోపల ఐ థింక్ క్యాన్వాస్ వేసి ఉంటుంది అనుకుంటా. అందుకని చెప్పేసి మనకి నెక్ అది ఎక్స్పెండ్ అవ్వకుండా స్టిఫ్గా ఉంది. ప్రిఫర్ చేయొచ్చు, తీసుకోవచ్చు. బ్లాక్ ఇష్టపడే వాళ్ళందరికీ సూపర్ ఉంటుంది ఈ టాప్ అయితే. నేను టాప్ కాదులేండి, సెట్ అన్నమాట అది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి 4 అయినాయి ఇప్పటికి. మ్యాక్సిమం నేను ఈ కలర్స్ వాడను.
ఎందుకంటే బ్లాక్ అయినా కొంచెం బ్లాక్ వాడినా కొంచెం బాగా కనపడతానన్న ఫీలింగ్ నాది. ఇలాంటి కలర్స్ ఏంటంటే నా కలర్లో కలిసిపోతాయి అనే ఒపీనియన్. నా కలర్లో కలిసిపోతాయి, మొత్తం ఒకలాగే ఉంటాను, పైనుంచి కింద వరకు దెయ్యంలాగా అని అనుకుంటాను నేను. అందుకని చెప్పేసి ఇలాంటి కలర్స్ వాడను. ఇదేం కలర్? ఓ ఇది XXL అని XXL బుక్ చేశాను. మర్చిపోయింది, దీని ప్యాంట్ కూడా బాగుంది, ఫ్రీగా ఉంది, కలంకారీ బాటమ్ లాగా టైట్గా ఏం లేదు, బాగుంది. నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసి నేను ఎంబ్రాయిడరీ తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్కి వచ్చింది ఎంబ్రాయిడరీ, మరి ఫుల్లే అనుకుంటా, ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి, గమనించలేదు. దీనికి మాత్రం హ్యాండ్స్ ప్లెయిన్ ఇచ్చేసాడు, కానీ దీనికి మాత్రం ప్లెయిన్గా కాకుండా ఇట్లా ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఒక లైన్ అంతాను. అండ్ అలాగే బాటమ్కి వచ్చేసి బాటమ్కి కూడా సైడ్ లైన్ ఇచ్చారు, బాగుంది కలర్. ఇది ఏ కలర్? కామెంట్ కరెక్ట్గా కనబడుతుంది. మన వీడియోస్లో మాత్రం ఇక్కడ ఏ కలర్ ఉందో అదే కనపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ కలర్ ఏంటో నాకు ఐడియా రావట్లేదు, మీకు కనుక ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇటుక రాయి కలర్ అనుకుంటా నేను అనుకోను. సరే, ఈ డ్రెస్ కూడాను స్టైల్ చేసేద్దాం. 5th కుర్తీ అనమాట ఇది, 5th సెట్ అనమాట ఇది. కాకపోతే ఇది కొంచెం లూజ్ అయింది, నాకు బాగా లూజ్ అనిపిస్తుంది. ఇది వేసుకున్నాను కానీ ఏదో నార్మల్గా ఒక డ్రెస్ టాప్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట, కుర్తీ వేసుకున్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం చాలా వరకు మోకాల వరకు వచ్చేసింది, లూజ్గా కూడా ఉంది. సైజ్ చిన్నది పెట్టుకుంటే బాగానే ఉంటుంది. క్లాత్ బాగుంది, మందంగా ఉందన్నమాట. చాలా ఇంకా వాష్ అయితే కనుక ఇంకా స్ట్రింగ్ ఇంకా మందం వస్తుంది. నాకు పిక్చర్లో చూసిన దానికి ఇక్కడికి కొంచెం ఎలా ఉందంటే, అంటే మోడల్స్ వేసుకునేది వేరే కదా, కొంచెం లుక్ వస్తుంది కదా బాగా, అందుకని చెప్పేసి అదే కొంచెం బాగా లుక్ అనిపించింది. నాకేంటి ఈ కలర్ మ్యాక్సిమం నచ్చదు, కాకపోతే ట్రై చేద్దామని తీసుకున్నాను, చూడాలి ఎలా ఉంది. కుర్తీ బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ వచ్చింది, అండ్ అలాగే ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అన్నిట్లాగా రాలేదు, వీ నెక్ రాకుండా రౌండ్ నెక్ వచ్చిందనమాట. ఇంకా నెక్ లైన్ మొత్తమును ఇట్లాగా వైట్ కలర్తో థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చేసింది. పైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, కింద బాక్స్ లాగా వచ్చింది అనమాట. ప్రింట్ బాగుంది, సైడు ఇదంతాను ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. ఫుల్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అయితే కొంచెం ఏమైనా అందంగా ఉంటుందేమో. ఎలా ఉంది? బాటమ్ మాత్రం బాగుంది, లూజ్గా బాగుంది. ఇట్లా లూజ్గా ఉంటే ఇష్టం నాకు, ఫ్రీ మూమెంట్ ఉంటుంది అనమాట. కింద కూడాను 3 బటన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసారా, అంటే కొంచెం స్టమక్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే టాప్స్ చాలా వరకు ఎలా ఉంటాయంటే పొట్ట ఉన్న వాళ్ళకి ఇదంతా సరిపోయిద్ది. XXL వేసుకుంటే ఇదంతా సరిపోయిద్ది, పొట్ట పట్టేసిద్ది. XXL వేసుకుంటే లూజ్ అయిపోయింది, పొట్ట సరిపోయిద్ది, ఇది లూజ్ అయిపోయింది. అలా కాకుండా నార్మల్గా వేసుకున్నాను, అంటే కొంచెం ఇట్లాగా ఫిల్ట్ ఇవ్వడం వల్ల కొంచెం పొట్ట వరకు ఉన్నా సరే ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. పొట్ట ఉన్న వాళ్ళకి కూడాను కొంచెం లూజ్గా బాగుంటుంది అనమాట. బాగుంది. నా మీద కొంచెం లావు ఉన్న వాళ్ళు 40 సైజు, నేను 38 కదా, 40 సైజు ఉన్న వాళ్ళకైతే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇది నైట్ వేర్ అనకూడదులే దీన్ని, బాగుంది, డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫస్ట్ మీద ఇప్పుడు కొంచెం డల్గా ఉంది కదా, ఎందుకంటే కరెంటు డిమ్ అయిపోయింది అనమాట, అంటే వోల్టేజ్ డౌన్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేశాను ఈ వీడియో షూట్ చేసుకోవడానికి, ఈవినింగ్ అయిపోయింది. అందుకే మా ఏరియాలో కరెంట్ ఈవినింగ్ అయితే వోల్టేజ్ డౌన్ అయిపోయింది అనమాట, అది ప్రాబ్లము. ఫైనల్గా 5th కుర్తీ ఇది, దీని ప్రైస్ కూడాను ట్యాగ్ చేస్తాను చూడండి. అన్నిటికీ మాత్రం అన్ని కుర్తీస్ మాత్రం నేను విత్ పిక్చర్స్తో సహా కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను, చూసేయండి. అండ్ అలాగే ఫైనల్గా లాస్ట్ కుర్తీ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా బ్లాకే, ఇందాక బ్లాక్ వైట్ కదా, ఇది బ్లాక్ పింక్. నాకేంటో అనుకోకుండా పింక్ ఇష్టం ఉండదు. ఆడపిల్లలు ఎవరికైనా పింక్ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు అంటే నేను ఒక్కదాన్ని అనుకుంటా, మ్యాక్సిమం ఉంటారులేండి, మనలాంటి బ్యాచ్ ఉంటుంది. అయితే పింక్ ఇష్టం ఉండదు నాకేంటో, కానీ అనుకోకుండా అయ్యే వస్తాయి. బుక్ చేసుకున్నప్పుడు కూడా అనుకోలే పింక్ ఉందని, ఇప్పుడు చూసాను పింక్ అని, బ్లాక్ పింక్. ఇది బాగుంది,
కాలర్ వచ్చింది, అడ్జస్ట్ అవ్వాలి మరి, వీడియో కొంచెం డిమ్ అయింది లైట్. కాలర్ వచ్చి వావ్, ఇది అసలైన కాటన్ అంటే ఇదండి. 100% ప్యూర్ కాటన్లో వచ్చింది నైట్ డ్రెస్, బాగుంది. కాకపోతే అంటే వంకలు పుట్టాక నేను పుట్టాను, నేను పుట్టాక వంకలు పుట్టాయో నేను పుట్టాక వంకలు పుట్టాయో తెలియదు, కానీ ప్రతిదానికి ఏదో ఒక వంక పెడతాలండి. అది పక్కా తీసేయండి. ఎందుకు అన్నానంటే, ఏంటో ఇది పట్టుకుంటే నాకు బెడ్షీట్ ఫీలింగ్ వస్తుంది. మనకి బెడ్షీట్ వేసుకుంటాం కదా, బెడ్షీట్ ఫీలింగ్ వస్తుంది. స్మెల్ కూడా అలాగే ఉంది, బెడ్షీట్ లాగే స్మెల్ వస్తుంది. కాలర్ వచ్చింది కదా, బాగుంది. మొత్తం లోటస్ ప్రింట్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చినాయి, లీవ్స్ వచ్చినాయి. 3/4 హ్యాండ్సే చూసి చెప్తున్నా కదా, 3/4 హ్యాండ్సే. ఎంతవరకు ఉంటుంది అంతే అనుకుంటా. 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. కాలర్ బాగుంది కదా, కానీ కాలర్ లోపల బకరం పెట్టలా, మరి స్టిఫ్గా నుంచోదు కాలర్. నాకు నుంచుంటే ఇష్టం, నుంచోదు. పైన వచ్చేసి బటన్ కూడా ఏమేమిలా వీనెక్ ఇచ్చారు. క్లాత్ పలచగానే ఉంది, కాటన్ కదా, ఉతుకు పడితే ష్రింక్ ఇద్ది. లైట్ నుంచి వస్తే అటు లైట్ కనబడుతుంది అనమాట. సరే, ఇక బాటమ్ కూడా సేమ్ ఇంతే, పలచగా ఉంది. మీకు వీడియోలో తెలుస్తుందో తెలియట్లో, ఇదిగోండి చూపిస్తా, పలచగా కనిపిస్తుంది అనమాట. మరి వీడియోలో కనపడుతుందో లేదో, ఉతుకు పడితే మాత్రం బాగానే ఉంటుంది. దీని ప్రైస్ కూడాను నేను ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను. రీల్స్ చూడండి, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వెళ్ళండి, hema_lavanya_1998. ఓకేనా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 6th కుర్తీ అనమాట. అయితే కుర్తీ హైట్ అవన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఏంటంటే ఇది వాష్ చేసుకున్నాక వేసుకోవడం రైట్. కొంచెం నాకు ఇరిటేషన్గా ఉంది, ప్రింట్ స్మెల్కి వాటికి కానీ కొంచెం ఏంటి ఇరిటేషన్గా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ అలాగే కుర్తీ లెంత్ కూడా బాగానే ఉంది, బాటమ్ కూడాను బాగుంది. బట్ ఏంటంటే ఇక్కడ థైస్ దగ్గర చూసారా, అసలు లాగడానికి కూడా లేదు, కరెక్ట్గా అసలు అలా పట్టేసింది. అయితే 3XL తీసుకోవాలి, పట్టేసింది బాగా థైస్కి. 3XL తీసుకుంటే సరిపోయిద్ది. టాప్ కూడాను కొంచెం కరెక్ట్గా ఉంది, ఇది కూడాను 3XL తీసుకుంటే సరిపోయిద్ది. దీన్ని మాత్రం ఎక్స్చేంజే పెడదాం అనుకుంటున్నా, రిటర్న్ పెట్టాను, ఎక్స్చేంజ్ పెట్టుకుంటాను. బాగుంది, కాటన్ కాబట్టి క్వాలిటీ బాగుంది. బట్ ఏంటంటే కొంచెం టైట్గా వచ్చింది, బాగానే ఉంది. ఈ 6 కుర్తీస్లో మీకు ఏ కుర్తీ నచ్చింది అనేది మనకి కామెంట్ ద్వారా చెప్పేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని చూస్తూ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ, బాయ్.